పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు అనుదినటువంటి దేవుని వాక్యమును మనం చదివి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవెమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న విషయం, నిజంగా దేవునిని నమ్మినటువంటి వారి నిర్ణయాలు ఎలాగే ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి దేవుని నమ్మిన వారి నిర్ణయాలు అంటే, దేశం మారినా, ప్రాంతం మారినా, పరిస్థితులు మారినా, స్థితిగతులు మారినా, భోజనపు అలవాటులు మారినా, అక్కడ మనుషుల యొక్క అలవాట్లు పరిస్థితులు మారినా వారి నిర్ణయాలు మాత్రం మారు. దేవుని వారి నిర్ణయాలు మారే అవకాశం ఉండదు. ఎందుకని అంటే దానియేలుతో పాటు ఉన్నటువంటి ముగ్గురు కూడా వారు వెళ్ళినటువంటి దేశంలో పరిస్థితులు మారిపోయాయి, భాష మారిపోయింది, పేరులు మార్చబడ్డాయి, తినే ఆహారం మార్చబడింది, ఉండే విధానాలు మార్చబడ్డాయి, ప్రవర్తించే విధానాలు మార్చబడ్డాయి. కానీ వారు యెరూషలేములో, వారి సొంత ప్రదేశంలో, వారి సొంత ఊరిలో, సొంత గ్రామంలో వారు ఉన్నప్పుడు ఏ భక్తి జీవితాన్ని అయితే వారు కలిగి ఉన్నారో అదే భక్తి జీవితాన్ని బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత కూడా అదే భక్తి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. అంటే నిజంగా దేవుని కలిగినటువంటి వారి నిర్ణయాలు ఎక్కడున్నా, ఏ పరిస్థితులు ఉన్నా ఒకేలా ఉంటాయి. మనుషులను బట్టి మారవు, పరిస్థితులను బట్టి మారవు, అక్కడున్న స్థితిగతులను బట్టి మారే అవకాశం ఉండదు. నిజంగా మనం దేవుని అనుసరించే వారమైతే మన నిర్ణయాలు ఎక్కడున్నా ఒకేలాగా ఉంటాయి, వేరువేరుగా ఉండే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది రోజు వారు ప్రాంతం మారితే, వారు కానీ వేరే ప్రాంతానికి వెళితే, వేరే దేశానికి వెళితే, ఆ కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా, మనం ఎరిగిన వారు ఎవరు లేరు కదా, మాకు తెలిసిన వారు ఎవరు లేరు కదని వారు విచ్చలవిడితనంగా జీవించేటువంటి వారు లేకపోలేదు ఈ రోజుల్లో చాలామంది. కానీ దానియేలు తనతో పాటు ఉన్న ముగ్గురు కూడా ఏ విధంగా ఉన్నారంటే, వారు నిర్ణయాలు మార్చుకోకుండా దేవుని కోసం అక్కడ రాజభోజనం తింటే వారి శరీరం సుఖాన్ని కోరుకుంటుందని ఎరిగి, ఆ శరీరం సుఖాన్ని కోరుకుంటే వారు దేవుని సంతోషపెట్టలేమని గ్రహించి వారు ఆ రాజభోజనాన్ని కూడా కాదనుకుని తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదని దేవుని ఎదుట వారు పవిత్రతనే కాపాడుకోవడానికి, పరిశుద్ధతనే కాపాడుకోవడానికి ప్రయత్నము చేసినటువంటి నిజమైనటువంటి దేవుని నమ్మిన భక్తులుగా మనకు కనబడుతున్నారు. ఈరోజు మనము కూడా నిజంగా ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనది కాని ప్రదేశంలో ఉన్నా, మనది కాని ప్రాంతంలో ఉన్నా, మనకి సంబంధం లేనటువంటి మనుషుల మధ్య మనం సంచరిస్తున్నా, మన భక్తి, మన నిర్ణయాలు దేవుని విషయంలో ఎప్పుడు ఒకేలా ఉంటున్నాయా, వేరువేరుగా ఉంటున్నాయా, మారిపోతున్నాయా అనేది మనం గ్రహించాలి. దేవుని ఎదుట ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠం ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా, నిజంగా నువ్వు యేసును నమ్మిన వ్యక్తి అయితే, యేసుని నమ్మిన వాడివైతే, యేసుని నమ్మిన దానివైతే, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితి మధ్యలో ఉన్నా దేవుని విషయంలో నీ నిర్ణయం మారదు, నీ ఆలోచన మారదు, నీ పద్ధతి మారదు, నీ విధానం మారదు, నీ యొక్క చూపు మారదు. ఎప్పుడు ఒకేలాగా, ఎక్కడున్నా ఒకేలా ఉంటాయి. వారు అన్నారు కదని చెప్పి దానియేలు తినలేదు, వారు మొక్కమన్నారు కదని చెప్పి వేరే ప్రతి ఒక్క విగ్రహానికి వారు మొక్కలేదు. వారు నమ్మిన దేవుని కోసం అలాగే నిలబడ్డారు. వారి నిర్ణయాలు మార్చకుండా దేవుని కొరకు నిలబడి జీవించారు. ఈనేటి దినాల్లో మనం కూడా ఒక దానియేలు వలె, ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె జీవించవలసినటువంటి బాధ్యత మనకి కూడా ఖచ్చితంగా ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ఎక్కడున్నా అలాగా దేవునిలో మన నిర్ణయాలు మారకుండా దేవునిలో ఉండే ఆ గొప్ప ఆత్మీయ స్థితిని, ఆ గొప్ప పరిశుద్ధతను దేవుడు మనకి కూడా అనుగ్రహించి నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు నీ సన్నిధిలో ప్రభువా, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని దర్శించండి.
నీ కృపచేత మీరు నింపండి. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నిజముగా మేము కూడా నిన్ను వెంబడించే వారమైతే, నిన్ను కలిగిన వారమైతే ప్రభువా, మా నిర్ణయాలు ఎక్కడున్నా మారో, ఏ పరిస్థితిలో ఉన్నా మారో, ఆ రీతిగా నీవే మమ్మల్ని నడిపించి సహాయం చేసి కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.